స్వాగతం. ఈరోజు మనం అన్వేషించబోయే విషయం చాలా ప్రత్యేకం. అవును, ఇది ఒక రహస్యమైన మరియు కొంత భయంకరమైన కథ. కేసింగ్టన్ హాల్ గురించి మనం మాట్లాడుకుందాం. కేసింగ్టన్ హాల్ అనేది వృద్ధాపరమైన పారవశ్యమైన భవనం, కాబట్టి దీనికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. మీరు ఎలా అనుకుంటున్నారు? నిజంగా కొంతమంది స్థానికులు దీని గురించి చాలా భయంగా మాట్లాడుతారు. రాత్రిపూట శబ్దాలు, భూతప్రేతాల కథలు, ఇవన్నీ మన అనుభవాన్ని ఎంతో ఆసక్తికరంగా చేస్తాయి. అవును, కాని ఈ కథలో మిత్రులు అర్జున్, మీరా, రోహన్ మరియు తాన్యా ఒక వర్షాకాల సాయంకాలంలో దీన్ని అన్వేషించడానికి ఎందుకు నిర్ణయించారు? మంచి ప్రశ్న. వారు అంచెల వద్ద ఉన్నప్పుడు, మబ్బుల చుట్టూ తిరుగుతూ, గాలిలోని ఘోరమైన అరుపులు వినిపించినప్పుడు వారి భావనలు ఎలా ఉండాలంతే. అవును, వారు వాస్తవంగా ఎలా స్పందించారో. లోపల అడుగు పెడుతున్నప్పుడు గాలి చల్లగా, భారంగా మారడం ఎంత భయంకరంగా ఉంటుంది. ఇది నిజంగా ఒక రహస్యాన్ని అందిస్తుంది కాదా? నేలలు ధూళితో మునిగిపోయాయి మరియు ఫేడ్ అయిన బ్రిటిష్ వ్యక్తుల పోర్ట్రేట్లు వారి కళ్లతో మిత్రుల్ని ఫాలో అవుతున్నట్టు అనిపించడం భయంకరంగా ఉంది. నిజంగా వారు ఒకరికొకరు ఆందోళనగా చూసుకోవడం కూడా ఆధునిక యువతకు ఒక చీనంగా మారింది. సరే, ఈ కథలో మిత్రులు ఏం చేశారు? వారు భయాన్ని అధిగమించి ఈ అన్వేషణలో ముందుకు వెళ్ళండి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇది ఒక సారసంలోకి తీసుకువెళ్లేలా ఉంది. మరి మనం ఏం నేర్చుకున్నామో మన సారాంశం చూడదాం. కేసింగ్టన్ హాల్ అనేది దాని చరిత్రలో అంతర్భావాలను కలిగి ఉంది మరియు మిత్రుల అన్వేషణ భయంకరమైన అనుభవం అయినప్పటికీ వారి బంధాలను కూడా బలపడించింది. నిజమే. ఈ అన్వేషణ వారు ఎలా కలిసి ఉండవచ్చో మరియు భయాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. ఈ దృష్టిని ఆకర్షిస్తుంది. అది ఎంత శక్తివంతమైన అనుభవం. సరే, ఈ బుక్షెల్కి దగ్గరగా వెళ్ళినప్పుడు మీరే ఎలా భావిస్తారు? మీరు అలా ఉండి దానిని తాకాలనుకుంటే మీలో ఎలాంటి అనుభూతి కలుగుతుంది? నిజంగా అదే చాలా ఆసక్తికరమైన అనుభవం. మనం అప్పుడు చూడగలిగే దాగిన మార్గం గురించి మాట్లాడుకుందాం. అది అనుభూతిని ఎలా పెంచుతుంది? అవును, అది సన్నని రాయి మార్గం ద్వారా వెళ్లడం మరియు చలికాలపు గాలి అనుభవించడం గొప్పగా ఉంది. ఈ మార్గం మీకు ఏమి చెప్పగలదు? చాలామంది ఈ మార్గం చివరి ఉన్న స్టడీ గది గురించి ఆలోచిస్తారు. అది మనకు పాత డైరీ మరియు దాని పసిపసిపు పుటలతో అందించే ఆహ్వానం గురించి ఏమి చెప్పగలదు? అది సరికొత్త సాహసాన్ని ప్రారంభించేలా ఉంది. కాని ఆ డైరీని తెరిచినప్పుడు చుట్టూ ఏదో భయంకరమైన విషయం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు వినిపించే ఫుసఫుసలు మనకు ఏమీ సూచిస్తున్నాయి? అది ఇక్కడి నుండి వెళ్ళిపో అనే శబ్దం. ఇవి మనం జరగబోయే సంఘటనలపై ఒక ఉత్కంఠను పెంచుతుంది. ఇవి మన హృదయాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది నిజంగా విట్మోర్ కుటుంబానికి స్వగృహంగా ఉన్న ఒక ప్రదేశం. 1922 చిన్న కుమార్తె ఎలనార్ అనూహ్యంగా కనిపించకపోవడం గురించి ఫుక్కులలు విస్తరించాయి. అవును, పట్టణవాసులు ఈ కుటుంబపై మంత్రకోరికలు, ఆచారాల ప్రభావముందని నమ్మారు. ఇది ఎంత ఆందోళనకరమైన విషయం. ఇది నిజంగా ఉత్కంఠభరితంగా ఉంది. ఇలాంటి సంఘటనలు మనం ఎలా నమూనా చేయాలి? మీకు ఏమైనా అనిపిస్తుందా? నేను కేవలం భయంతో పాటు జిజ్ఞాసను కూడా అనుభవిస్తున్నాను. దాని అట్టిపైకి ఎక్కినప్పుడు, వారు పాత బొమ్మలు మరియు ఆటప్యాన్లను కనుగొన్నప్పుడు ఏమీ జరిగింది? అక్కడ తెల్లటి చీరలో ఒక చిన్న అమ్మాయి రూపం ఎదురుగా నిలిచి ఉండటం ఎంత భయంకరంగా ఉంది. ఆమె పాత ట్రంక్ వైపు చేయి చూపిస్తూ అది నిజంగా ఒక సాంఘిక అనుభవంగా మారింది. అవును, ఎలనార్ భూతం వారి వైపు తేలింది మరియు ఆమె స్వరం కొంత ఫుసఫుసగా వినిపించింది. నాతో ఆడవా, శాశ్వతంగా. ఇది అసలైన థ్రిల్లింగ్ కదా? ఇది ఒక అద్భుతమైన కథ. ఈ సంఘటనలు మనిషి మానసికతను ఎలా ప్రభావితం చేస్తాయో, మనం ఎలా స్పందించాలో తెలుసుకోవడం ఆసక్తికరమైనది. సంక్షేపంగా, కేసింగ్లో ఉన్న భవనం ఒక ఎర్రటి సిగ్నల్ లాంటిది. అవును, నిజంగా భవనం 10 ఏళ్లలోగా పాడుబడుతుంది, కాని దాని రహస్యాలు ఇంకా వెలుగు చూడలేదు. అది మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఆ భవనంపై నమ్మకం పెట్టుకోలేను. అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆత్మవిశ్వాసముండాలి. కాని భయం మాత్రం వేరే విషయం. చాలా నిజమైనది. ప్రత్యేకంగా వారు మెట్లపై పరిగెత్తుతున్నప్పుడు వారి గుండెలు వేగంగా కొడుతున్నాయి.